హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. చూసారు కదా! బూడిద గుమ్మడికాయ. దీంతో వడియాలు పెట్టుకోవాలి. ఇది హెల్త్ పరంగా చాలా మంచిది కదా! కూరల్లో వేసుకుంటారు. ఇంకా ఆవకాయ పెట్టుకుంటారు. రోటి పచ్చడి చేసుకుంటారు. మేమైతే ఎక్కువగా ఇలా వడియాలు పెట్టుకుని సంవత్సరం అంతా ఉంచుతాము. కాయని పగలగొట్టి ఇలా సన్నటి ముక్కలు కొయ్యాలి. గుమ్మడికాయని ఎప్పుడూ కత్తితో కానీ చాకుతో కానీ కొయ్యకూడదంట. ఇది పార్వతీదేవితో సమానము అంటారు. దీన్ని పగలగొట్టి ముక్కలు కొయ్యాలి. చాకును ఉపయోగించి కత్తి కానీ ఉపయోగించకూడదు అని చెప్పారు. దీనిని ముక్కలైతే కోసుకుని ముందు రోజు నైటే ముక్కలు కోసుకుని ఇలా చీరలో గట్టిగా ముడి వేసేసి ముడి కట్టేసి ఎత్తుపెట్టి ఉంచాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తాయి. ఒక 100 గ్రాముల మెంతులు, ఒక టీ గ్లాసులు సగ్గుబియ్యము, ఒక అర కేజీ మినప్పప్పు గిన్నెలో వేసుకుని ఆ వడియాలతో పాటు ముందు రోజు నైటే నీళ్లు పోసేసి నానబెట్టుకుని ఉంచుకోవాలి. అర కేజీ మినప్పప్పు. ఇది కాయ అయితే 2 కేజీలు కాయ ఉంది, బూడిద గుమ్మడికాయ. ఇవన్నీ ఒకసారి కడిగేసి వాటర్ పోసి ఉంచితే నైట్ అంతా ఇలా నాని ఉంటాయి. ఆ క్లాత్లో ఉన్న ముక్కలు కూడా నీళ్ళన్నీ ఒడిసిపోయి బరువు పెట్టడంతో ఇలా పొడి పొడిగా వస్తాయి. నానబెట్టినవన్నీ ఇలాగా సగ్గుబియ్యం ఇలా పొడి పొడిగా వస్తాయి. ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు సగ్గుబియ్యానికి ఒక గ్లాసు వాటర్ వేస్తే అలా పొడిగా వస్తాయి. ఎక్కువ వాటర్ పోయకూడదు. మిగిలినవి మెంతిపిండి, ఇంకా పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ కూడా మిక్సీ పెట్టి ఉంచుకోవాలి. ఇంకా ఆ తర్వాత ముక్కలు అయితే ఒక గిన్నెలో వేసేసి మినప్పప్పుని మెత్తగా రుబ్బి గట్టిగా రుబ్బాలి. గారెల పిండి టైప్లాగా అన్నీ అందులో వేసేసి మెంతిపిండి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా తగినంత జీలకర్ర, ఉప్పు ఇంకా అంతా వేసి అలా కలిపేసి ఉంచుకోవాలి. పొట్టు మినపప్పుతో పెట్టాము. పొట్టును కూడా పడవేయకుండా పొట్టులో కూడా ఆ మినప్పిండి గొజ్జు వేసి ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ మీద వడియాలు పెట్టాము. ఇవి నల్లగా ఉన్నవి పొట్టుతో పెట్టినవి, ఇవేమో పెద్దవి బూడిద గుమ్మడికాయ వడియాలు. దాని లోపల గుజ్జు ఉంటుంది కదా, అదైతే కొంచెం మినపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి కూడా చిన్న చిన్నవిగా పెట్టాము. ఆ చిన్నవి పులుసులో వేస్తే చాలా బాగుంటాయి. మొత్తానికి 3 రోజులకైతే వడియాలు ఇలా ఎండిపోయినాయి. వడియాలు అయితే చాలా బాగా వచ్చినవి అన్నీను. ఒక్కటి కూడా ముక్కలు అవ్వలేదు, అన్నీ బాగానే వచ్చినాయి. ఇలా ప్యాక్ చేసుకుని ఒక ఫ్రిడ్జ్ ఖాళీ ఉంటే ఫ్రిడ్జ్లో లేదా బయట అయినా అలా పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా అలా నిలవ ఉంటాయి. మేమైతే 1 ఇయర్ వరకు ఉంచుకుంటాము. ఫ్రిడ్జ్ లేకపోయినా బాగానే ఉంటాయి. కాకపోతే సంవత్సరం లాస్ట్కి వచ్చేసరికి కొంచెం ఆ వైట్ కలర్ మారి కలర్ చేంజ్ అవుతుంది అంతే. కానీ వడియాలు అయితే చాలా టేస్ట్ ఉంటాయి, బాగానే ఉంటాయి. ఇంకా వడియాలు అంతే ఇవి. ఈ సమ్మర్లో అందరూ పెట్టుకుంటాము. కానీ ఆరోగ్యకరమైనవి కదా, కిడ్నీ ప్రాబ్లమ్స్కి, యూరిన్ ఇన్ఫెక్షన్కి ఇవి కూరలో వేసిన వడియాలు పెట్టుకున్న, పచ్చడి చేసుకున్న దేనికైనా ఈ బూడిద గుమ్మడికాయ చాలా మంచిది. వడియాలు పెట్టొచ్చేసరికి మా అమ్మాయి అయితే రొయ్యల బిర్యానీ చేసింది. ఈరోజు వంట అయితే బిర్యానీ అయితే ఇది అయిపోయింది. ఇంకా మా మనవడైతే ఎండలో పెట్టొచ్చు నానమ్మ ఇదిగో అని మజ్జిగ ఇచ్చాడు. ఇంకా దాంట్లో పుదీనా, జీలకర్ర కూడా వేసి ఇచ్చాడు. ఇంక ఈ రోజుకి ఇదేనండి. బాయ్ అండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ.